కేంద్ర మంత్రి దాసనారాయణరావు గారు మరణించడం చాలా బాధతో కూడినటువంటి అంశం. దాసనారాయణరావు గారితో సన్నిహితంగా ఉండేటటువంటి అదృష్టం అవకాశం నాకు కూడా కలిగింది. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా మేము 89లో శాసనసభకు పోటీ చేసినప్పుడు ఆయన గుంటూరు జిల్లాలో కూడా చాలా ప్రాంతాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి. అప్పటి నుంచి ఆయనతో చాలా సన్నిహితమైన సంబంధం ఉన్నది. ఈ మధ్యకాలంలో మరింత సన్నిహిత సంబంధాలు కలిగేటటువంటి అవకాశం కలిగింది. ముద్రగడ గారి అంశంలో ఆయనతో మాట్లాడితే ఆయనే మొట్టమొదటిగా చొరవ తీసుకొని అందరినీ కలిపేటటువంటి కార్యక్రమం చేశారు. ఒక చలనచిత్ర పరిశ్రమకే కాదు, రాజకీయ రంగానికి కూడా ఒక పెద్ద దిక్కులాగా ఉన్నటువంటి వ్యక్తి. అనేక ఉద్యమాలకి ఆయన ప్రోత్సాహం, ఆయన ఆలోచన విధానం పనిచేసింది. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరణించడం చాలా బాధ కలిగినటువంటి అంశం. ఎందుకంటే చలనచిత్ర రంగంలో చాలామంది ప్రముఖులు ఉన్నారు, అలాగే రాజకీయ రంగంలోనూ ప్రముఖులు ఉన్నారు. కానీ చలనచిత్ర రంగంలోనూ రాజకీయ రంగంలోనూ రెండింటిలోనూ ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి దాసనారాయణరావు గారు. అరుదైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణించడం నిజంగా కేవలం చలనచిత్ర రంగానికే కాదు, రాజకీయ రంగానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఆయన దగ్గరికి వస్తే కాసేపు కూర్చుని మాట్లాడి ఆయన సలహా తీసుకుని, దాసనారాయణరావు ఇలా చెప్పారు, వీళ్ళు వెళితే బాగుంటుందని మేము అనుకునే 10 మందితో మాట్లాడుకునేటటువంటి ఒక మంచి వాతావరణం ఇవాళ లేదు అనే బాధ మా మనసుల్లో ఉన్నది. ఆయన మరణించటం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికే కాదు, రాజకీయానికే కాదు, భారత చలనచిత్ర రంగానికి కూడా తీవ్రమైనటువంటి లోటుగా మేము భావిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా